కోనసీమ జిల్లా ఇరుసుమండలో గ్యాస్ లీకేజీ ఆగట్లేదు. గ్యాస్ లీకేజీతో భారీ మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలాన్ని కలెక్టర్ మహేష్ కుమార్ పరిశీలించారు. గ్యాస్ లీకేజీ కట్టడిపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ ఆదేశాలతో స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇరుసుమండలో మరో 24 గంటల పాటు మంటలు కొనసాగుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. 24 గంటల తర్వాత కూడా మంటలు అదుపులోకి రాకపోతే బావిని పూర్తిగా మూసివేస్తామని తెలిపారు. So at least 24 hours work we have to be on alert. So we have alerted all the district functionaries such that at least preliminary there is no loss of life as of now. Okay, we might have కోల్పోలేదు. So nothing to hear about it. So right now we should be cautious enough and వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏం కావాలి, వాటర్ సోర్స్ ఏం కావాలి, ఇంకా మనకు ఓఎన్జీసీ నుంచి ఎవరైతే వచ్చి ఎగ్జామిన్ చేస్తున్నారో వాళ్ళకి ఎన్ని విధాలుగా సహాయపడాలో అడ్మినిస్ట్రేషన్ నుంచి అంత సహాయపడుతున్నాం. అలాగే ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, all the department officials are here. We are always here for whatever support ONGC needs from us. Okay. ఇక ఇరుసుమండలో అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్ తో ఫోన్లో మాట్లాడారు. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఇక కోనసీమ జిల్లాలోని ఇరుసుమండ ఘటనా స్థలం నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. రాజాబాబు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామానికి సంబంధించి ఓఎన్జీసీ వెల్లో ఇక్కడ గ్యాస్ భారీగా లీక్ అవుతుంది. భారీ మంటలు ఎగిసిపడుతున్నాయి. మనం విజువల్స్లో చూడవచ్చు. ప్రస్తుతం సంఘటన ప్రాంతం దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ఇక్కడ ఒక్కసారిగా గ్యాస్ అదేవిధంగా క్రూడ్ ఆయిల్ లీక్ అవుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా మంటలు వేస్తున్నాయి. పంట పొలాల మధ్యలో ఉన్న ఈ బావిలో నుంచి గ్యాస్ లీక్ అవడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మనం బావి దగ్గర ఉన్నాం, సంఘటన స్థలం దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు ఒక్కసారిగా గ్యాస్ లీక్ అవడంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీనికి సంబంధించిన ప్రజలను కూడా ఇరుసుమండ గ్రామ ప్రజలను కూడా అధికారులు ఖాళీ చేయించారు. సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ పొలాలన్నీ కూడా కొబ్బరి చెట్లు కూడా అగ్ని కావుతాయి. మనం విజువల్స్లో చూస్తున్నాము. కొబ్బరి చెట్లు మాడి మచ్చయ్యాయి, పొలాలు మాడి మచ్చయ్యాయి. మనం విజువల్స్లో చూడవచ్చు భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడుతున్నాయి. సుమారుగా ఇరుసుమండ గ్రామం ఉంటుంది. ఇరుసుమండ గ్రామంలో 1500 మందిని ఖాళీ చేయించారు. గ్రామం అంతా కూడా ఖాళీ చేయించారు. ప్రస్తుతం ఇక్కడ భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దాదాపు 24 గంటల వరకు ఇదే పరిస్థితి ఉంటుందనేది కూడా అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం అయితే కనుక మంటలు ఎగిసిపడుతున్నాయి. ఒకవేళ 24 గంటల్లో కనుక మంటలు అదుపులోకి రాకపోతే కనుక ఈ వెల్లని పూర్తి స్థాయిలో మూసేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. ఈ ప్రాంతం దగ్గర అసలు ఎవరో కూడా అది ఓఎన్జీసీ నిపుణులు కానీ ఎవరో కూడా వెళ్ళి సాహసం చేయలేని పరిస్థితి ఉంది. అత్యంత భయంకర దృశ్యాలు ఇక్కడ మనం విజువల్స్లో చూడవచ్చు. చాలా భయంకరంగా భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో భారీ శబ్దాలు రావడంతో
ప్రజలైతే కనుక భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అయితే కనుక మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలను, అగ్ని కేలలు ఎగిసిపడుతున్న దృశ్యాలు కూడా మనము విజువల్స్లో చూడవచ్చు. భారీ స్థాయిలో అగ్ని కేలలు ఎగిసిపడుతున్న దృశ్యాలను కూడా మనము విజువల్స్లో చూడవచ్చు. దీనికి సంబంధించి మరో 24 గంటల వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. భారీ స్థాయిలో గ్యాస్ ఎగిసిపడుతుంది, ప్రమాదం కొంచెం ఉందని కూడా అధికారులు అయితే కనుక అంచనా వేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మంటలు ఎగిసిపడుతున్నాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో గ్రామస్తులు కూడా భయాందోళన చెందుతున్నారు. మనం ఇప్పటి వరకు కూడా చూడవచ్చు, భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. అంటే మరో 24 గంటల వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. 24 గంటల తర్వాత మంటలు అదుపులోకి రాని పక్షంలో బావిని మూసివేసేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఇరుసుమండలో సంఘటనా స్థలం వద్ద భయానకర పరిస్థితి. వీడి జర్నలిస్ట్ సతీష్, రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఇరుసుమండ బ్లోఅవుట్ ప్రాంతం నుంచి.